బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ టీం మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ గారు ఉన్నారు. తను అడిగి మరిన్ని విషయాలు తెలుసు. మేడం, ఈ ఫీలో మీ సినిమా ప్లే కావడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. అది ఎస్పెషల్లీ మామూలుగా ఫెస్టివల్స్ అంటేనే ఫెస్టివల్ మూవీసే ఒక రియలిస్టిక్ ఫిల్మ్. నా ఫిల్మ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాకాముట, వడ చెన్నై, ఇట్స్ వెరీ లైక్ ఒక రా రస్టిక్ రియలిస్టిక్ ఫిల్మ్సే మామూలుగా ఫెస్టివల్స్లో ఎక్కువ నామినేట్ అవుతూ ఉంటాయి, విన్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దెర్ ఈస్ అ కేటగిరీ ఫర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ ఆల్సో. దాంట్లో అనిల్ గారిది ఇది రెండోసారి అంట, F2 ఆల్రెడీ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక పెద్ద సినిమాలో ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత దానికి రికగ్నిషన్ కూడా రావడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ సాంగ్ అంటే గోదావరి గట్టు. అది ఆ పాటను మర్చిపోలేకపోతున్నారు చాలామంది. ఇప్పటికీ అది కూడా ఎప్పటికీ ట్రెండింగ్. ఆ సినిమా ఎప్పటికీ ఆ పాట ట్రెండింగ్. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాటలో డ్యాన్స్ కానీ, వెంకటేష్ గారితో బాండింగ్ కానీ? సంతోషంగా ఉంటుంది కదా, ఒక సినిమాలో పాటలు అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగా ఒక పాట హిట్ అయితే చాలా యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా ఆ పాటే అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ అంత బాగా రీచ్ అయినప్పుడు ఇట్స్ వెరీ నైస్. లాట్ ఆఫ్ చాలా రీల్స్ చేశారు దాంతో. అండ్ ఇప్పుడు ఆయన చిరంజీవి గారితో చేసే సినిమాలో మీసాల పిల్ల కూడా బాగా హిట్ అయింది. అది కూడా ఐ థింక్ 70-80 మిలియన్ టచ్ అయింది అనుకుంటా. సో అనిల్ ఇస్ వెరీ లక్కీ మ్యూజిక్ ఆల్బమ్లో కూడా. అంటే వెంకటేష్ గారితో ఎట్లా అనిపించింది ఆ సినిమా మొత్తం కూడా? ఫన్ అండ్ ఫస్ట్రేషన్. వెంకటేష్ గారితో వర్క్ చేయడమే ఒక పెద్ద అంటే భాగ్యం అని చెప్పొచ్చు. బికాస్ ఈజ్ సచ్ ఎ నైస్ వార్మ్త్ పర్సన్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంత మంచి ఫీలింగ్ వస్తుంది. అండ్ రియలీ గ్రేట్ఫుల్ అలాంటి మంచి టీంలో నేను వర్క్ చేయడం. ఆ సినిమాలో మీ యాక్టింగ్ కానీ అద్భుతంగా ఉంటుంది. మీ అంటే ఫన్గా అంటే సూపర్ సినిమా మొత్తం మీద ఓవరాల్గా మీ కామెడీ జోనర్ కానీ అన్ని చాలా యూజ్గా. మీరు ఎలా అంటే ప్రికాషన్స్ తీసుకున్నారు ఆ సినిమా కోసం? ఎలా? అంతా అనిల్ గారు చేయించారు, నేను చేశాను అంతే. సింపుల్. అంటే ఈ సినిమా ఇంత దూరం రావడానికి ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామెన్ చాలా ఉంటారు. మీకు ఇంకా బిహైండ్ మీ ఈ కథ వినేటప్పుడు కానీ మీకేమనిపించింది ఈ కథ? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అనిల్ గారు అండ్ ద టీమ్ వర్క్ అంతే. అనిల్ గారు అండ్ టీమ్ వర్క్ అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాయి దీని తర్వాత? నెక్స్ట్ తెలుగులోనే చేస్తున్నాను. ఓ సుకుమారి అని ఒక సినిమా చేస్తున్నాను. అది కూడా మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే సినిమాలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అనేది నా ఒక కాన్షియస్ డెసిషన్ అన్నమాట. అంటే ఇంత పెద్ద సినిమాలో భాగ్యం అనేది ఇప్పుడు ఊరు పేరున అందరికీ తెలిసిన ఒక కథాపాత్రం, క్యారెక్టర్. సో ఐ థింక్ ఆ పేరును నిలబెట్టుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను. మంచి మంచి కథలు ఎన్నుకుంటున్నాను. ఒక 3-4 సినిమాలు సైన్ చేశాను, మంచి సినిమా. ఐ థింక్ ఆడియన్స్ సపోర్ట్తో దట్ విల్ ఆల్సో డూ వెల్. అంటే ఇందాక మాట్లాడుతూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్కు ఒకసారి గెస్ట్గా వచ్చాను, ఇప్పుడేమో సినిమా ప్రమోషన్ కోసం వచ్చాను. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. 8 years బ్యాక్ వచ్చాను, అప్పుడు గెస్ట్గా వచ్చాను. ఈరోజు నా సినిమా ఇది మాత్రం కాదు, 2 సినిమాలు, నిన్న ఒక మలయాళం సినిమా కూడా స్క్రీన్ చేశారు. సో ఇట్స్ వెరీ నైస్, బాగుంది. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది, ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.